వెల్కమ్ టు ఫన్ విత్ నెంబర్స్. ఈరోజు మన వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. ఓకే, ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే పర్సంటేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది రావాలి, ప్రాఫిట్ అండ్ లాస్ రావాలన్నా, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవేవిన్నా ఏది తెలియాలన్నా కూడా పర్సంటేజ్ తెలియాలి. సో అందుకే మనం ముందుగా పర్సంటేజ్ వీడియో చేసుకున్నాము. ఓకే, ఇందులో మనం ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్ ఒకటి కొన్న వేళ అంటే కాస్ట్ ప్రైస్ అంటే సిపి అని అంటాము. ఓకే, ఇంకొకటి అమ్మిన వేళ సెల్లింగ్ ప్రైస్ అంటే ఎస్పి అని అంటాం. ఇంకొకటి లాభ శాతం అంటే ప్రాఫిట్ పర్సంటేజ్. ఇంకొకటి నష్ట శాతం అంటే లాస్ పర్సంటేజ్. ఓకేనా, మనం ప్రాఫిట్ అండ్ లాస్లో రెగ్యులర్గా చూసే పదాలు ఇవే. ఎంత కొన్నావు, ఎంత కమ్మావు. క్వశ్చన్లో ఇచ్చేది కూడా అదే ఇస్తాడు. ఎంత కొన్నాడు, ఎంత కమ్మాడు, అతనికి ఎంత లాభం వచ్చింది, ప్రాఫిట్. ప్రాఫిట్ అంటే లాభము. లాభం ఎంత వచ్చింది, నష్టం ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, లాభ శాతం ఎంత వచ్చింది, ప్రాఫిట్ పర్సంటేజ్, నష్ట శాతం ఎంత వచ్చింది, లాస్ పర్సంటేజ్. ఇవే రెగ్యులర్గా చూస్తాం అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఇవే చూస్తాం. సిపి, ఎస్పి, ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, ఇవే చూస్తాం. వీటి మీదనే క్వశ్చన్స్ తిప్పి తిప్పి అడుగుతారు. ఈ క్వశ్చన్ లేకుండా అసలు డిఎస్సిలో టెట్లో దాదాపు క్వశ్చన్ పేపరే ఉండదు. కంపల్సరీ అడుగుతాడు. పర్సంటేజ్కి లింక్ చేసి అడుగుతాడు అనమాట. ఈ పర్సంటేజ్ మీద అంటే పర్సంటేజ్ టాపిక్ ఈ టాపిక్ కలిపి అడుగుతాడు అనమాట. ఓకే, చూద్దాము. ఇప్పుడు మనకి ప్రాఫిట్ కనుక్కోవాలి అంటే లాభం ఎంత వచ్చిందో కనుక్కోవాలంటే ఎలా కనుక్కుంటామంటే, ప్రాఫిట్ ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండాలి, కాస్ట్ ప్రైస్ తక్కువ ఉండాలి. అంటే సెల్లింగ్ ప్రైస్లో నుండి కాస్ట్ ప్రైస్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది ప్రాఫిట్. లాస్ ఎప్పుడొస్తుంది అంటే కాస్ట్ ప్రైసే ఎక్కువ ఉండి సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉన్నదనుకోండి, అంటే కాస్ట్ ప్రైస్లో నుండి సెల్లింగ్ ప్రైస్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన నంబర్ అది లాస్. అంటే కాస్ట్ మనం ఎక్కువ పెట్టి కొని తక్కువ కమ్మినాం అనుకోండి, అప్పుడు లాస్. మనం కొన్నది తక్కువకే కానీ అమ్మడం ఎక్కువ కమ్మినాం అనుకోండి, అప్పుడు ప్రాఫిట్ వస్తుంది. అంతే కదా. ఓకేనా. అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ లాభ శాతం అంటారు. లాభ శాతం అంటే ఏంటిది, ప్రాఫిట్ మనకు ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో లాభము బై ఎప్పుడు కూడా పర్సంటేజ్ అనేది సిపి మీదనే చేయాలి, అంటే కొన్న వేల మీదనే చేయాలి. ఇంటూ 100 చేస్తే లాభ శాతం వస్తుంది. ఓకే, అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏంటి అంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100, ఈ ఫార్ములా. లాస్ పర్సంటేజ్ అంటే కూడా అంతే, సేమ్, లాస్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100, లాస్ పర్సంటేజ్ అంటే లాస్ బై సిపి ఇంటూ 100. ఏది చేసినా సిపి మీద, మనం కొన్న వేల మీదనే చేయాలి. ఓకేనా, ఇది ఫార్ములా. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంటే మనకు ప్రాఫిట్ తెలియాలి అండ్ సిపి తెలియాలి, 100 చేయాలి. ఇవి రెండు తెలిసినప్పుడు మాత్రమే ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కుంటాం. ఒక్కొక్కసారి క్వశ్చన్లో మనకు ప్రాఫిట్ ఎంతో ఇవ్వరు, అప్పుడే ఎలా చేస్తామంటే, మనకు ప్రాఫిట్ ఇవ్వనప్పుడు అందులో సెల్లింగ్ ప్రైస్ కానీ కాస్ట్ ప్రైస్ కానీ ఏదో ఒకటి తెలియాలి. తెలిస్తే ఇంకొకటి కనుక్కోవాలి. అలాంటప్పుడు ఎలా అంటే ఎస్పి మైనస్ సిపి బై సిపి ఇంటూ 100, ఇది ఫార్ములా. లాస్ పర్సంటేజ్ అంటే కూడా అంతే, సిపి మైనస్ ఎస్పి బై సిపి. లాస్ పర్సంటేజ్ అంటే కూడా అంతే, సిపి మైనస్ ఎస్పి బై సిపి ఇంటూ 100. ఒక బిజినెస్ మ్యాన్ ఏం చేశాడంటే ఒక బాక్స్ని కొన్నాడంటే 480 రూపీస్కి కొన్నాడు. అంటే సిపి ఎంత, 480 రూపీస్. అయితే అతనికి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్. సిపి ఇచ్చాడు, ఎస్పి ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే మనకి తెలుసు
ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 కదా. ఇక్కడ చూడండి ప్రాఫిట్ ఎంత అంటే ఎస్పీలో నుండి సిపి సబ్ట్రాక్ట్ చేయాలి. 540లో నుండి 480 పోతే ఎంత అండి 60 అంతే కదా. 60 బై సిపి ఎంత 480 ఇంటూ 100 కదా. ఇప్పుడు చూడండి 0 0 6 8 8 1 8 2 12.5 12.5% అనేది అతనికి ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. ఇంకొక అతను ఒక టీవీని పర్చేస్ చేశాడంట సిపి ఎంతకి అంటే 15,000కి. ఓకే, అతను ఎంతకు అమ్మాడంటే 14,100కి అమ్మాడు. చూడండి సిపి ఎక్కువ ఉంది అంటే ఇక్కడ మనకు తెలిసిపోతుంది ఆల్రెడీ ఇది లాస్ అనే. లాస్ ఎంత 15,000లో నుండి 14,000 అంటే 1000 లాస్, కానీ ఇక్కడ ఒక 100 ఎక్కువ ఉంది కాబట్టి 900. మనకు లాస్ పర్సంటేజ్ అడిగారు క్వశ్చన్లో. లాస్ పర్సంటేజ్ ఎంత లాస్ బై సిపి ఇంటూ 100 కదా. 2 zeros 1 0 అండ్ 5 3s 5 2s 3 3s ఎంత 3 2s 6% లాస్. మనకి ఇవ్వలేదు, ఎస్పీ ఇచ్చాడు. ఎంత అంటే 2,40,000 అంట. ఓకే, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు 2,40,000. అలాగే ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చారు 20 అని. అయితే సిపి కనుక్కోమని అంటున్నారు. ఇప్పుడు ఇలాంటి టైంలో ఎలా చేయొచ్చు అంటే సెల్లింగ్ ప్రైస్ 120కి 2,40,000 వచ్చింది. సిపి అంటే 100 కదా, 20% ప్రాఫిట్ అంటే 120 అన్నట్టే కదా. సో 2,40,000 అంటే 100 ఎంత ఎక్స్. ఇప్పుడు ఎక్స్ కావాలి మనకి. ఎంత 100 ఇంటూ 2,40,000 బై 120 కదా. 0 0 12 2s 24 3 zeros. ఇక్కడ 3 zeros ఉన్నాయి, ఇక్కడ 2 zeros ఉన్నాయి. అంటే 2 lakhకి సిపిది. ఓకేనా. సెల్లింగ్ ప్రైస్ 2,40,000కి సెల్ చేశాడు, 20% ప్రాఫిట్తో సెల్ చేశాడు అంటే సిపి ఎంత అంటే ప్రాఫిట్ కాబట్టి 120. మనకు ఎప్పుడు కూడా టోటల్ 100 అని అనుకుంటాం కదా. సిపి 100 ప్రాఫిట్ 20 ఎక్కువ వచ్చిందంట. ఎక్కువ వచ్చింది ఎప్పుడు కూడా ఏమవుతుంది 120. 100కు కలుపుతాం కదా. అంటే 120 మనకు తెలుసు ఎంత 2,40,000 అని, కానీ 100 మనకు తెలీదు, అది ఎక్స్ అనుకున్నాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 lakhs వచ్చింది. అది ఎక్స్ ఏంటి మనం అనుకున్నది సిపి కదా. సిపి 2 lakh, తను 2 lakhకి కొన్నాడు, 2,40,000 వచ్చింది. సో ప్రాఫిట్. క్వశ్చన్ ఉంది చూడండి, ఇది చాలా ట్రిక్కీగా ఉంది. క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. శ్రావ్య అనే ఒక అమ్మాయి ఉందంట. ఆమె ఒక వాచ్ని 480 రూపీస్కి కొన్నదంట. ఓకే, 480 రూపీస్కి కొని దాన్ని 1/4% ప్రాఫిట్తో అమ్మింది. ఓకేనా. వాచ్ 480 రూపీస్కి కొని 6 ఆఫ్ 1/4%కి అమ్మిందంట. అమ్మితే ఎవరు కొన్నారంటే రిధి అనే ఒక అమ్మాయి కొన్నదంట. ఎంత కొన్నది, ఆమె ఎంత కొన్నదో కూడా ఇయ్యలేదు. ఓకేనా. ఆమె ఎంత కొన్నదో వెళ్తే ఈమె ఎంత కమ్మిందో తెలుస్తుంది కదా. సో అది ఇవ్వలేదు. ఆమె ఎంత కొన్నదో ఇయ్యలేదు, కానీ మళ్ళీ ఈమె ఏం చేసిందట అంటే మళ్ళీ ఆమె కొన్న దాని మీద 10% లాభంతో ఈమె మళ్ళా ఆమె ఎంత కమ్మిందో ఆమె అమ్మిన ప్రైజే ఈమె కొన్న ప్రైజ్ అవుతుంది కదా. ఈమె కొన్న దాని మీద మళ్ళీ 10% ప్రాఫిట్ తోటి దివ్య అనే అమ్మాయికి అమ్మిందంట. చూడండి క్వశ్చన్ ఎంత ట్రిక్కీగా అడిగాడు. క్వశ్చన్ అర్థం చేసుకోవడానికే టైం పడుతుంది. ఓకేనా. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే దివ్య ఎంత పెట్టి కొన్నది అని అడుగుతాడు. అంటే దివ్యకు ఇప్పుడు ఈ రిద్ధి దివ్యకు అమ్మింది కదా, అయితే ఆ దివ్య కొన్న వెల ఎంత అని అడుగుతాడు క్వశ్చన్. దివ్య ఎంత కొన్నదో తెలవాలంటే రిద్ధి ఎంత కమ్మిందో తెలవాలి. ఇక్కడ దివ్యకు అమ్మింది. ఓకేనా, రిద్ధి దివ్యకు అమ్మింది. ఇక్కడ దివ్య కొన్న వెల తెలవాలంటే రిద్ధి అమ్మిన వెల తెలవాలి.
రిధి ఎంత కమ్మిందో తెలవాలంటే ఫస్ట్ రిధి కొన్న వేళ తెలవాలి. రిధి కొన్న వేళ తెలవాలంటే శ్రావ్య అమ్మిన వేళ తెలవాలి. శ్రావ్య ఎంత కమ్మిందో తెలవాలంటే ఆమె కొన్న వేళ ఇచ్చిండు ఆల్రెడీ. ఓకేనా? అంటే ఇప్పుడు ప్రతీది మనకి ఇంపార్టెంటే. ఓకేనా? ఫస్ట్ శ్రావ్య సిపి ఎంత? 480 రూపీస్. ఆమె 6 అంటే 24, 25/4. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? 25/4 అమ్మింది. ఇప్పుడు ఇక్కడ మనకి ఎస్పీ తెలియాలి. ఇక్కడ ఈమె యొక్క ఎస్పీఏ ఈమె యొక్క సిపి అవుతుంది మనకు కదా. ఇప్పుడు ఎస్పీ తెలియాలంటే ఎలా తెలుస్తుంది? అయితే మనకి ఇందాకనే ఆల్రెడీ చూసాం కదా, ప్రాఫిట్ పర్సెంటేజ్కి ఫార్ములా ఏంటిది? ఎస్పీ మైనస్ సిపి ఇంటూ 100. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ పర్సెంటేజ్ మనకి ఇచ్చాడు 25/4 ఈక్వల్ టు ఎస్పీ మనకి ఇవ్వలేదు, సిపి మనకి ఇచ్చాడు 480/480 ఇంటూ 100. ఓకే, ఇక్కడ ఉన్న ఇంటూ 100 ఇక్కడ డివిజన్కి వస్తుంది. 4 × 100 ఈక్వల్ టు ఎస్పీ మైనస్ 480/480. ఇక్కడ 25 4s, ఇక్కడ 1/16, ఇక్కడ ఉన్న 480 ఇటు ఇంటూ అవుతుంది ఈక్వల్ టు ఎస్పీ మైనస్ 480. ఓకే, 16 3s 48 కదా. ఇక్కడ చూడండి 30, ఇది ప్లస్ అవుతుంది 480. ఎస్పీ ఎంత? 510. ఎస్పీ ఎంత వచ్చింది? 510. ఇప్పుడు ఈ ఎస్పీ 510 అనేది రిధి కొన్న అంటే సిపి అవుతుంది. ఇది శ్రావ్య అమ్మిన వేళ కదా, అదే రిధి కొన్న వేళ అవుతుంది. అయితే రిధి కొన్న వేళ 510, కానీ ఆమె 10% ప్రాఫిట్కి అమ్మినా అని అన్నది దివ్యకు. 510లో 10% అంటే 51 కదా, అంటే 51 ప్రాఫిట్ అన్నమాట. అంటే 51 రూపీస్ యాడ్ చేయాలి దీనికి. అప్పుడు ఏమవుతుంది? 561 అవుతుంది. రిధి అమ్మిన వేళ అవుతుంది ఎస్పీ. ఓకేనా? రిధి అమ్మిన వేళ 561 అంటే దివ్య కొన్న వేళనే కదా, సిపిఏ కదా, ఈక్వల్ టు. అర్థమవుతుందా? మనకు శ్రావ్య కొన్న వేళ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చాడు, దివ్య కొన్న వేళ ఎంతో అడిగాడు. దివ్య కొన్న వేళ తెలియాలంటే రిధి అమ్మిన వేళ తెలియాలి. రిధి అమ్మిన వేళ తెలియాలంటే శ్రావ్య దగ్గర నుంచి రిధి కొన్న వేళ తెలియాలి. రిధి కొన్న వేళ ఎంత అంటే శ్రావ్య అమ్మిన వేళ. శ్రావ్య అమ్మిన వేళ తెలియాలంటే ఫస్ట్ ఇది చేయాలి. శ్రావ్య కొన్న వేళ పర్సంటేజ్ నుంచి ఫస్ట్ అమ్మిన వేళ తీసుకున్నాం. శ్రావ్య అమ్మిన వేళనే ఏమైంది? రిధి యొక్క కొన్న వేళ అయింది. ఆ రిధి కొన్న వేళలో మళ్ళీ 10% ప్రాఫిట్కి దివ్యకు అమ్మిందని చెప్పినాం కదా, అంటే 10% ఆమె కొన్న వేళ 510, అందులో 10% అంటే 51. అంటే 510కి 51 యాడ్ చేస్తే 561కి ఆమె దివ్యకు అమ్మింది. ఇది ఎస్పీ. అయితే ఆమె అమ్మిన వేళనే కదా దివ్య కొన్నది, ఆమెకు సిపి, దివ్యకు సిపి అవుతుంది. ఇది రిధికి ఎస్పీ అయ్యింది, కానీ దివ్యకి కొన్న వేళ అయింది. ఇదే క్వశ్చన్లో అడిగిండు, దివ్య కొన్న వేళ ఎంత అని. 561. అర్థమైంది కదా. క్వశ్చన్ చాలా ట్రిక్కీగా ఉంది, అర్థం చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది. ఓకే, ఇంకా ఇలాంటి వాటి మీద చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే కొన్ని ఈజీగా సింపుల్గానే సాల్వ్ చేయొచ్చు. అంటే ఇలాంటి ఫార్ములాలు ఏవి యూజ్ చేయకుండా డైరెక్ట్గా చూసుడుతోటే సాల్వ్ చేయొచ్చు. ఇవి మాత్రం కంపల్సరీ చేసే ప్రాబ్లమ్స్ అనమాట. కొంచెం ట్రిక్కీగా డైరెక్ట్గా చేసేవి ఎలా ఉంటాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.